నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు। P4 పై సీఎం జరిపిన వర్చువల్ సమావేశంలో పాల్గొన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్। ఉంగుటూరు మండలాల్లోని పలు గ్రామాలలో పల్లెపల్లకు పచ్చమట్ల కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించిన ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు। కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కార్మిక శాఖ నిరంతరం కృషి చేస్తుంది। భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ। మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి। ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమసుందర్। విద్యుత్ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి। సిపిఎం నాయకులు సిరపరపు రంగారావు, చిర్ల పుల్లారెడ్డులు। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన P4 పథకంపై శాసనసభ్యులతో జరిగిన వర్చువల్ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రేస్ బాబు, మండల రెవెన్యూ అధికారి సునీల్ కుమార్, పెంటపాడు మండల రెవెన్యూ అధికారిని రాజరాజేశ్వరి తదితర అధికారులు పాల్గొన్నారు। చైనా డెవలప్మెంట్ తీసుకోవచ్చు, సింగపూర్ డెవలప్మెంట్ తీసుకోవచ్చు, జపాన్ డెవలప్మెంట్ తీసుకుని ఇన్స్పైరింగ్ లీడర్షిప్ ఇవ్వడం వలన జరిగింది। ఇవాళ వీఆర్ ఫార్చునేట్ దట్ వీ హావ్ సచ్ ఎ గ్రేట్ లీడర్। ఇవాళ మనం చాలా మందికి ఇంకా ఈ P4 మీద ఇది వస్తుందా, రిజల్ట్స్ వస్తుందా అనేటువంటి ఉంగుటూరు మండలం ఎర్లమిల్లిపాడు, గొల్లగూడెం, రామచంద్రపురం, గోపాలపురం గ్రామాలలో నిర్వహించిన పల్లెపల్లకు పచ్చమట్ల కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొన్నారు। ఆయా గ్రామాలలో ప్రజలతో సమావేశమయ్యారు। గ్రామస్తులు ఎదుర్కొంటున్న పలు సమస్యల భాగంగా రోడ్ల పరిస్థితి, విద్యుత్ సరఫరా, పింఛన్లు, హౌసింగ్, విద్య, ఆరోగ్య సేవలపై ప్రజలు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని ధర్మరాజు గారు హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఏఎంసీ చైర్మన్, జనసేన, టీడీపీ, బీజేపీ నియోజకవర్గ ముఖ్య నాయకులు, మండలాల అధ్యక్షులు, జన సైనికులు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, తెలుగు మహిళలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు। ఈ విజన్ 2047 కార్యక్రమంలో భాగంగా మన ఈ 4 సంవత్సరాల్లో అంటే ఇంకా ఈ 4 సంవత్సరాల్లో కూడా మనం ఏ కార్యక్రమాలు చేయాలి, ఎలా చేసుకోవాలి, అవన్నిటినీ కూడా స్వయంగా మీ ద్వారా తెలుసుకుని మీ గ్రామంలో సమస్యలన్నింటినీ కూడా చేసేటట్టు, అంటే ఇక్కడ అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళందరూ కూడా నోట్ చేసుకుని మీరు ఏదైతే విషయాలు చెప్తారో వాటిలన్నింటిని కూడా పరిశీలించి అర్హత ఉన్న ప్రతి ఒక్క కార్యక్రమం కూడా పూర్తి చేస్తామని మీకు తెలియజేస్తున్నాం। అలాగే మనకి ఎస్సీ కాలనీ నుంచి బోర్లు కావాలని చెప్తున్నారు మనకి ఊర చెరువుకు, వాటిని కూడా ఒకసారి మరి నోట్ చేసుకుంటే ఓహెచ్ఆర్ మనకి వాటర్ ట్యాంక్స్ ఏదైనా ప్రపోజల్ పెట్టాం మనం అక్కడ। అలాగే మనకి స్కూల్ కూడా ప్రహరీ కూడా అడిగారు, అంటే స్కూల్స్ అన్నింటిని కూడా ప్రయారిటీలో తీసుకుని వాటిని కూడా నిర్మించేటట్టు చేస్తాం। అలాగే డ్రైన్ కూడా మనకి ఓపెన్ డ్రైన్ ఒకటి చేయాలని చెప్పడం జరిగింది, దాన్ని కూడా ఒకసారి మనకి ఆర్డబ్ల్యూఎస్ లో మనం అది కూడా ఒకసారి నోట్ చేసుకుని ఇవన్నిటిని కూడా ప్రయారిటీ ప్రకారం, అలాగే సీసీ రోడ్స్ కూడా ఇవన్నిటిని కూడా ఒక ప్రయారిటీ ప్రకారం తీసుకుని వాటిలన్నిటిని కూడా పూర్తి చేస్తాం। అలాగే రామాలయం కూడా మళ్ళీ చేయడానికి అడుగుతున్నారు, వినాయకుడి గుడి, దాన్ని కూడా మనం ఎండోమెంట్స్ ద్వారా మనకి మీ ప్రపోజల్ అది పెడితే నేను దాని ద్వారా ఫాలో చేసి మనం చేద్దాం। అది ఏ స్కీమ్ లో కట్టాలి ఏంటంటే మన ఎండోమెంట్స్ లో మనం నోట్ చేసుకోమని మీరు తర్వాత చెప్తే దాన్ని కూడా చేద్దాం। అలాగే మన శ్మశానాల్లో కూడా స్నానాల కొరకు అలాగే వాళ్ళు ఇవన్నీ కూడా అడిగారు, దాన్ని ఎలా చేయాలి ఏంటని ఒక ప్లాన్ తయారు చేసుకుంటే మీ గ్రామస్తులు గవర్నమెంట్ నుంచి కూడా రెండింటిని కలిపి దాన్ని శ్మశానాన్ని డెవలప్మెంట్ చేద్దామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం। మనకి
సీసీ రోడ్లు, అలాగే డ్రైనేజ్లు, అలాగే మంచినీటిది, ఈ బోర్వెల్స్, అలాగే శ్మశాన వాటిక, ఈ అన్నిటిని కూడా ఒక ప్రణాళిక ప్రకారం అందరితో మాట్లాడి దాన్ని ఎలా చేయాలని ఒక విజన్తో దాన్ని ముందుకు తీసుకెళ్తామని మీ అందరికి కూడా తెలియజేస్తూ, మనకి కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చెందాలి, అలాగే గ్రామాలు కూడా స్వయంగా ఆర్థికంగా బలపడేటటువంటి మన గ్రామ పంచాయతీకి ఉన్న వనరులతో మనం ఎలాగ ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి, వాటి ద్వారా మన పంచాయతీలోని మౌలిక వసతులు అన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకునేటట్టు ఒక నూతన విధానంతో, అంటే ఇప్పుడు ఉన్న దాన్ని కూడా ఇంకా పెంచుకునేటట్టు ఇక్కడ ఐడెంటిఫై చేసుకుని వాటిని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. భవన నిర్మాణం, ఇతర రంగాలలో పనిచేస్తున్న కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా కార్మిక శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ తెలిపారు. విజయవాడలోని కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు వలవల బాబ్జీ వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను పరిశీలించి మన రాష్ట్రంలో కూడా అమలు చేయనున్నట్లు చైర్మన్ బాబ్జీ తెలిపారు. సమావేశంలో కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్, బోర్డు సెక్రటరీ శేషగిరి బాబు, అడిషనల్ సెక్రటరీ కమిషనర్ ఆఫ్ లేబర్ గంధం చంద్రుడు, ఇతర అధికారులు పాల్గొన్నారని చెప్పారు. సెస్ కలెక్షన్ గురించి, అలాగే ఏదైతే కార్మికుల సంక్షేమం కోసం కార్మికులు పడే ఇబ్బందుల దృష్ట్యా విశాఖపట్నం నగరాల్లో కార్మికులకి ఇబ్బందులు పడుకోకుండా వాళ్ళకి ఒక భవనం నిర్మాణం జరుగుతుంది. ఏదైనా వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ కానీ, అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈవేళ మరి కొన్ని డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళ పిల్లల కోసం ఒక ప్రోగ్రాం, ఆన్లైన్ శిక్షణ వాళ్ళ పిల్లలందరికీ కూడా మరి ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకుని అది గవర్నమెంట్కి తెలపడం జరుగుతుంది. అలాగే మనం సెస్ కలెక్షన్లో భాగంగా ఈవేళ చాలా పట్టణాల్లో కానీ కార్పొరేషన్లలో కానీ సెస్ కలెక్షన్ పూర్తిగా జరుగుతుంది. అయితే ముందు స్ట్రక్చర్కే ఇది వసూలు చేయడం జరుగుతుంది. మరి తర్వాత జరిగిన వర్క్కి ఎక్కడా కూడా సెస్ కలెక్షన్ జరగడం లేదని, అలాగే పంచాయతీల్లో ఎక్కడా కూడా సెస్ కలెక్షన్ జరగడానికి తగినంత మరి స్టాఫ్ లేరని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది. దీనికి సంబంధించి సెస్ కలెక్షన్ని ఉపయోగించుకోవడానికి ఉప ముఖ్యమంత్రి గారిని, అలాగే ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా వెళ్ళి ఈ సెస్ కలెక్షన్ పెంచడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి గౌరవనీయులు రాష్ట్ర కార్మిక శాఖ మార్చులు సుభాష్ గారి ద్వారా ఈ కార్యక్రమాలు పూర్తి చేస్తామని చెప్పి, అలాగే మరి ఏదైతే బోర్డులో గత 2 సంవత్సరాలుగా ఆగిపోయిన పనులు ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేయడానికి గాను ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పర్మిషన్ తీసుకోవడానికి చర్చించుకోవడం జరిగింది. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి సోమసుందర్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ దశలవారీ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం సిపాయిపేట భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో జరిగిన కార్మిక సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి ఏఐటీయూసీ ఏరియా కమిటీ అధ్యక్షుడు ఓసూరి వీర్రాజు అధ్యక్షత వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి సోమసుందర్, ఓసూరి వీర్రాజులు మాట్లాడుతూ ఉద్యోగులకు, కార్మికులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలని, మున్సిపల్ కార్మికులకు పెండింగు డిఏ బకాయిలు చెల్లించాలని, ఎరెండ్ లీవులు సొమ్ము చెల్లించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఏరియా కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కలింగ లక్ష్మణరావు కూడా మాట్లాడారు. మందలపర్తి హరీష్, తాడికొండ శ్రీనివాసరావు, పడాల శ్రీనివాస్, పోలిరాతి ఆదినారాయణ, కె చంద్రరావు, ఎం కాటమరాజు, యు నాగరాజు, మేలం నాగేశ్వరరావు, మాదాసు సత్యనారాయణ,
ఎండ్రపు ఆంజనేయులు, కర్రివీర వెంకట సత్యనారాయణ, మాడిమి అచ్చిబాబు తదితరులు సంఘీభావం తెలిపారు. పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అంటే ఆప్కాస్లో ఉన్న కార్మికులు, ఇంజనీరింగ్ సెక్షను, స్కూళ్ళల్లో ఉన్నవాళ్ళు, స్వీపర్లు, తర్వాత పార్కుల్లో పనిచేసేవాళ్ళు, వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్, ఇటువంటి వాళ్ళందరికీ కూడా మనం కోరేది ఏంటంటే ఇందులో స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వాళ్ళకి వేతనాలు అందరితో పాటు పెరగలేదు, వాళ్ళకి పెంచాలి అనేది ఒక డిమాండ్. అది ఇంజనీరింగ్ సెక్షన్లకు సంబంధించి. రెండోది, మనం కనీస వేతనం 26,000 అనేది రాష్ట్ర స్థాయిలో మనం ఇప్పటికే చాలాసార్లు డిమాండ్ చేసాం. ఇప్పుడు ఆ 26,000 ఇవ్వాలి అనే దాని మీద సమ్మె నోటీస్ ఇచ్చాం. ఇది రెండోది. మూడోది ఏంటంటే పర్మనెంట్ కార్మికులకి ఇప్పటికే డిఏలు 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. పాత ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ కొత్త ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. చేత పెండింగ్లో ఉన్న డిఏలు ఇవ్వాలి, ఎరండ్ లీవులకు ఇవ్వాలి. తర్వాత ఏమో పోస్టులు, రిటైర్ అయిపోయినటువంటి పోస్టులు ఖాళీ ఉన్నాయి, చనిపోయిన పోస్టులు ఖాళీ ఉన్నాయి. తర్వాత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి కూడా 60 ఏళ్ళు నిండిపోయిన వాళ్ళందరినీ కూడా తీసేశారు. ఈ పోస్టులన్నీ ఖాళీగా ఉండటం మూలంగా మన మీద పనిభారం పెరుగుతుంది. అందుకని పర్మనెంట్ పోస్టులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టులు కూడా నింపాలి. అలాగే మన పట్టణానికి అవసరం ఇంకొక 100 మంది కార్మికులు అవసరం ఉంది. ఈ 100 మంది కార్మికుల్ని నియమించాలి. అలాగే వెహికల్ కండిషన్ బాగోలేదు. మొత్తం ఊళ్ళో ఉండే పారిశుధ్య వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోవడం, డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. అందుకని కొన్ని కొత్త వాహనాలు కావాలని కూడా మనం అడుగుతున్నాం. తర్వాత మెయిన్ పిఆర్సీ. మున్సిపల్ కార్మికుల సమస్యలే కాదు, కనీస వేతనాలు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెన్షన్లు 4,000 చేశారు, 6,000 చేశారు, వాళ్ళందరికీ పెంచారు. కానీ ఈ కష్టపడి పనిచేసేవాళ్ళు 8,000, 10,000 జీతాల్లోనే ఉన్నారు. ఇంకా ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో మరి సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారంటే వాళ్ళ చేతికి 10,000 వస్తుంది. 10,000తో నెల అంతా అంటే రోజుకు 300 అంటే సంవత్సరాన్ని పెంచడం అంటే ఎట్లా? ప్రభుత్వం అన్నిటిని ఆలోచించి ఈ కాంట్రాక్టర్లు ఆ టెండర్ వేసేటప్పుడే వాళ్ళు ఎంతకి వేస్తున్నారు, అసలు ఎంత ఇస్తున్నారు, ఎలా ఇవ్వగలుగుతారు అనేది కూడా ఒక ఆలోచన చేసి ఈ కార్మికులందరికీ కూడా మరి సమాన పనికి సమాన వేతనం అనేది ఎప్పటి నుంచో వచ్చే స్లోగను. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అయినా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఏఐటీసీ తరఫున కోరుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళ ప్రతి కార్మికుడికి కనీస వేతనం 26,000 రూపాయలు వచ్చేలాగా, అది ఎక్కడ పనిచేయని, వాళ్ళు ఎట్లా పనిచేయని, ఈ ప్రతి కార్మికుడికి కూడా కనీస వేతనం 26,000 రూపాయలు చేరే విధంగా వాళ్ళకున్న అన్ని బడ్జెట్లు మార్చి వాటిలన్నింటినీ పునరుద్ధరించి ప్రతి కార్మికుల కుటుంబం కూడా సంతోషంగా బతికేలాగా ఈ కూటమి ప్రభుత్వం చేయాలని పెద్ద ఎత్తున ఏఐటీసీ డిమాండ్ చేస్తూ గతంలో సమ్మె చేయడానికి అనేక హక్కులపై చేయడం జరిగింది. అయితే ఇలా ఏదైతే ప్రాథమికంగా ఉన్నాయో సంక్షేమ పథకాలు సంబంధించి ఎవరైనా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వేతనం పనిచేస్తున్నారో వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కూడా కోత పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. అలాగే కనీస వేతనాలు ఈ రోజున అనేక పారిశుద్ధ్య గ్రామాల్లో కానీ టౌన్లో ఈ రోజున శుభ్రంగా మనం ఇలా జీవిస్తున్నామంటే వాళ్ళు ఎంతో శుభ్రం చేస్తే కానీ పరిస్థితి లేదు. కానీ కనీస వేతనాలు కానీ సకాలంలో కూడా ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళకి అనేక డిమాండ్లు ఈరోజు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అఖిలపక్ష సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం స్పందించి తక్షణమే ఏ సంక్షేమ ఫలాలకు సంబంధించి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలు కూడా వీళ్ళకి కూడా వర్తింప చేయాలి, కనీస వేతనాలు ఇవ్వాలి. అదేవిధంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వేతనం రద్దు చేసి ఈ ఉద్యోగస్తులను కూడా పర్మనెంట్ చేయాలని మేము ఏఐటీసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. పారిశుధ్య కార్మికులు అలాగే కార్మికులు సంపాదించుకున్న 26 చట్టాలని 4 కోళ్లుగా మార్చిన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కార్మికుల్ని కాలరాయడానికే ఆ జీవోల్ని అమలుపరుస్తున్నారు. అలాగే అది సరిపోదని 10 గంటల పనిదినాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పుడు 8 గంటల పనిదినాన్నే కార్మికులు చేయలేక మోకాళ్ళ నొప్పులతోనూ గూళ్ళు అరిగిపోయి కుంటిపడిపోతున్న కార్మికులకి 10 గంటల పనిదినం అని చెప్తున్నారు. దానికోసం అలాగే ఒక కుటుంబం, సగటు కుటుంబం బతకడానికి కనీసం వేతనం 26,000 ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ 26,000 మేము ఇమ్మని చెప్తాం కానీ గొంతమ్మ కోరికలు అయితే కోరతలేదు. దాన్ని కోసం దశల వారి పోరాటాలు పెడుతూ సమ్మె చేయాలని నిర్ణయించుకున్న సమ్మె ఎందుకు చేస్తలేదంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, అప్పులు తీరుతూ ప్రభుత్వాన్ని ముందుకు సాగిస్తుంది, ఈలోగా మనం తొందరపడకూడదు అని దశల వారి పోరాటాలు పెడుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్ష సమావేశం పెట్టాం. విద్యుత్ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావేదిక ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం పెంటపాడు గాంధీ బొమ్మ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
సిపిఎం పార్టీ కన్వీనర్ సిరపరపు రంగారావు, జిల్లా రైతు సంఘం నాయకులు చిర్ల పుల్లారెడ్డి, సిపిఎం పార్టీ మండల కమిటీ నాయకులు బంకురు నాగేశ్వరరావు, దత్తు రాము, పెనగంటి దుర్గా, గేదెల గణేష్, చాల శివ, సిరపు మహేష్, గొర్లి సాయి, బంకురు అక్కయ్య తదితరులు పాల్గొన్నారు. స్పాట్ మీటర్లకు సంబంధించి ప్రజలకి అప్పుడున్న మీటర్లని తీసి ఈ స్పాట్ మీటర్లు బిగించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ రోజున అమలు చేస్తున్నది. గత ప్రభుత్వం కాలంలో చెప్పిన మాట, గత ప్రభుత్వం కాలంలో అద్వానీతో ఒప్పందం చేసుకున్న నాడు జగన్మోహన్ రెడ్డి 1750 కోట్ల రూపాయలని ఆ రోజున వ్యతిరేకించిన వాళ్ళు వీరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉండగా స్పాట్ మీటర్లకు సంబంధించి మరి ఏదైతే లోకేష్ గారు కూడా చెప్పారు, వెంటనే స్పాట్ మీటర్లు బద్దలు కొట్టిందని కూడా చెప్పిన మాట ఆయన. కానీ ఆయన చెప్పిన మాటలు ఏ రకంగా కూడా ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 13 మాసాలు అవుతుంది అధికారంలోకి వచ్చిన తర్వాత స్పాట్ మీటర్లని ఈ రోజున సంస్థల్లో బిగించారు, షాపుల్లో బిగించారు, ఇప్పుడు ఇళ్ళకు కూడా బిగిస్తున్నారు. దీనివల్ల ఇంటికాడ కరెంటు నిలవాలన్నా రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ అదానీ గారితో చేసిన ఒప్పందం ఏదైతే ఉందో విద్యుత్తుని వేళ ప్రైవేట్ పరం చేయడానికే వేళ కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి. గతంలో కూడా ఈ అదానీ మీద అమెరికాలో అనేక కేసులు ఉన్నాయి. ఆ కేసులో కూడా 2900 కోట్ల రూపాయలు దాంట్లో లంచాలు తీసుకున్నట్టు అక్కడ నిర్ధారణ అయింది. మన రాష్ట్ర గవర్నమెంట్ ఉండే వైసీపీ ప్రభుత్వం 1700 కోట్ల రూపాయలు లంచం తీసుకుని ఈ రాష్ట్రంలోని స్మార్ట్ మీటర్లు బిగించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. అయితే ముందు వ్యవసాయ పౌరులు బిగిస్తామని చెప్పి అన్నారు. రైతులందరూ కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యాన్ని వెనకాల ఉండి పెద్ద ఎత్తున పోరాటం చేస్తే వ్యవసాయ పౌరులకి స్మార్ట్ మీటర్లు బిగించడం ఆఫ్ చేశారు. ఈవేళ పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఈవేళ ప్రభుత్వ రంగ సంస్థలకి అలాగే ఆఫీసులకి ఇటువంటి వాటిని కూడా బిగించారు. ఇప్పుడు ఇళ్ళ కూడా బిగించమని చెప్పారు. మొన్నే మన మంత్రి గారు చెప్పారు, ఇళ్ళ వాళ్ళను ఇష్టమైతే మీరు బిగించడం లేకపోతే మానేమని చెప్పి అన్నాడు. అయినప్పటికీ కూడా ఈ స్మార్ట్ మీటర్లు బిగించే సిబ్బంది వాళ్ళు దూకి లోనికి వచ్చి వేళ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారంటే గతంలోనూ ఇదే కూటమి ప్రభుత్వం, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే లోకేష్ గారు అందరూ కూడా చెప్పారు, వైసీపీ ప్రభుత్వం ఆదానికి అమ్ముడుపోయింది, ఈ డబ్బాతో అమెరికాలో దాస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. అది చాలా తప్పు అని చెప్పి అదే స్మార్ట్ మీటర్ నేలకేసి కొట్టడానికి చెప్పడం కూడా జరిగింది. ఓకే, మీరు అంతా బాగా, కానీ మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే స్మార్ట్ మీటర్లు మళ్ళీ మీరు బిగిస్తున్నారంటే అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా ఒక మీటర్ అనేది ఉంది. ఆ మీటర్ చాలా బాగుంది, తిరుగుతుంది, రీడింగ్ చేస్తున్నారు, అన్నీ కూడా బాగుంది, దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు. కానీ బాగున్న మీటర్లు తీసి పెంట కుప్పలో పక్కన పాడేసి ఈ ఆదాని స్మార్ట్ మీటర్ తీసుకొచ్చి కొన్ని 100 కోట్ల ప్రజల మీద భారాలు వేసి కంటే కూడా ఆ సలహా ఏంటంటే సిపిఎం పార్టీగా అదే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక విద్యుత్ పవర్ ప్లాంట్ కొత్తగా ఏమైనా ఏర్పాటు చేసి దాని ఉత్పత్తి అయ్యే యూనిట్లు దానికి ప్రజలకు తక్కువ రేటుకి ఇస్తే చాలా బాగుంటుందని చెప్పని మేము కోరుకుంటున్నాం. అలాంటి ప్రయత్నాలు అయితే చేయండి తప్ప బాగున్నదని పీకి వేరేదని అంటే కరెక్ట్ కాదు. పిల్లలకు తల్లిపాల కంటే శ్రేష్టమైనవి ఇంకేమీ లేవని, బిడ్డ పుట్టిన 6 నెలల వరకు తల్లిపాలు తప్పనిసరి చేస్తే భవిష్యత్తులో పిల్లలు వైరస్, బ్యాక్టీరియాతో పోరాడగలరని బొలిశెట్టి దేవిప్రియ అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ వారి ఆదేశాలతో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమంని తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంపై బుధవారం నిర్వహించారు. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు నిత్యం ప్రయాణించే చంటి బిడ్డల తల్లులకు, వారి పిల్లలకు పాలిచ్చే ఒక ప్రత్యేకమైన గదిని, చంటి బిడ్డల కోసం ఉయ్యాలలను తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ 3వ నెంబర్ ప్లాట్ఫారం స్టేషన్ మాస్టర్ గది ప్రకటన ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బొలిశెట్టి దేవిప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాళ్ళ గోపీకృష్ణ సహకారంతో లయన్స్ క్లబ్ చైర్మన్ సభ్యుల యొక్క సౌజన్యంతో చంటి పిల్లల కోసం 2 ఉయ్యాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అతిథులు టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ తాడేపల్లిగూడెం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ టి లక్ష్మీ సరస్వతి, సూపర్వైజర్లు సిహెచ్కే దుర్గా భవానీ, కె విశాలాక్షి, ఐసిడిఎస్ సిబ్బంది, రైల్వే స్టేషన్ మాస్టర్, మెడికల్ సిబ్బంది, కాళ్ళ గోపీకృష్ణ, లయన్స్ క్లబ్ సభ్యులు, తాడేపల్లిగూడెం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అధ్యక్షురాలు గుండుమోగుల పద్మప్రియ, ఉభయ గోదావరి జిల్లాల జనసేన పార్టీ కన్వీనర్ కసిరెడ్డి మధులత, పెంటపాడు మండల పార్టీ అధ్యక్షులు పుల్ల బాబీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల మంగాబాయి, డైరెక్టర్లు కామిశెట్టి శ్రీనివాస్, దస్తగిరి, కందుల విజయ, ప్రశాంతి, పెద్ద ఎత్తున చంటి పిల్లల తల్లులు హాజరయ్యారు.
తల్లిపాలు ప్రయోజనాల కార్యక్రమం అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వారందరికీ, అది ప్రతి ఇయర్ ఇది జరుపుకుంటున్నాము. దీని గురించి అవేర్నెస్ కల్పించిన అవసరం మనలో ఎంతో ఉంది. తల్లిపాల ప్రాముఖ్యత ఇది కొత్తవి కాదండి, ఎప్పటి నుంచో మన సంప్రదాయాల్లో ఉంది. ఇప్పుడు కొంతమంది బాటిల్ ఫీడింగ్ అని లేకపోతే ఫార్ములా అని చెప్పి కొత్తగా వాడడం జరుగుతుంది. దీనివల్ల దుష్ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అది అందరిలో అవగాహన కల్పించి ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించడం అనేది జరుగుతుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా రైల్వే స్టేషన్ మాస్టర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన సరస్వతి గారికి, భవానీ గారికి, అలాగే జనసేన నాయకునికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మనం ఎవరైతే బాలింతలు ఉన్నారో తల్లులు బేబీస్కి కంపల్సరీ మదర్ ఫీడింగ్ అన్నది ఇవ్వాలి. లేకపోతే ఇప్పుడు చాలా వరకు కూడా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సో అందరూ కూడా ప్రతి నెల అంగన్వాడీస్కి నేను వెళ్తూ ఉంటాను. మన ఏఎన్ఎంఎస్ ఏంటి, అంగన్వాడీ టీచర్స్ ఏంటి, దీని మీద చాలా వరకు తల్లిళ్ళకి చెప్తున్నారు. కానీ ఏంటంటే వాళ్ళు వింటున్నారు, అది ఊరుకుంటున్నారు అంతే. అక్కడ బాయిల్డ్ ఎగ్స్ పెడుతున్నారు, అన్నీ పోషక ఆహారం పెడుతున్నారు, ఫుడ్ బాగా మంచిగా మన ప్రభుత్వం అందిస్తుంది. అది ఖచ్చితంగా అందరూ కూడా సద్వినియోగపరుచుకోవాలి. మొట్టమొదటిగా తల్లి పాలు ఇవ్వడం వల్ల తల్లికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ రాకుండా ఉంటుంది. రెండవది తల్లి బరువు పెరగకుండా ఉంటుంది. మూడవది తల్లికి దీని ద్వారా రాబోయే సంతానోత్పత్తి పెరగడానికి అవకాశాలు ఉంటాయి. దీని నుండి అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధి నుంచి కూడా కాపాడుకోవచ్చు. ఇంకా పిల్లలకు వచ్చిన ఉపయోగాలు ఏంటంటే దీని ద్వారా తల్లి ద్వారా వచ్చే ఇమ్యూనోగ్లోబులిన్స్ వల్ల అత్యధిక ఇమ్యూనిటీ అనేది పొందే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. పౌష్టిక పదార్థాలు అనేది దీంట్లో దొరుకుతూ ఉంటాయి. అంతేకాకుండా దీని ద్వారా డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగా పెరుగుతుంది. ఇంకా మేము వీటిలో చెప్పే జాగ్రత్తలు ఏం చెప్తున్నామంటే తల్లి పాలు ఇచ్చేటప్పుడు పడుకుని ఇవ్వడం కన్నా, సర్జరీ అయిన వారు తప్ప మిగతా వాళ్ళు పడుకుని ఇవ్వడం కన్నా కూర్చుని 45 degrees అంటే ఈ ఏదైతే ఎత్తుకునే పొజిషన్ ఉంటుందో ఆ పొజిషన్లో పాలు ఇవ్వడం అనేది ముఖ్యమని చెప్తున్నాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ 9వ ఆవిర్భావ దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా 10 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ రమేష్ నాయుడు, స్థానిక శాఖ కార్యదర్శి జవహర్ లాల్, చీఫ్ మేనేజర్ ప్రభాకర్, రాధాకృష్ణమూర్తి, స్వరూప్, ప్రేమ్ కుమార్, వినీత దేవి, ఆదిలక్ష్మి, ఉదయ్, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. స్టేట్ బ్యాంక్ అమరావతి సర్కిల్ ఆఫీసర్స్ అసోసియేషన్ తాలూకా 9వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం ఇక్కడ తాడేపల్లిగూడెం రీజియన్లో. దీనికి అంటే ఏదైనా వినూత్నంగా చేద్దామనే ఉద్దేశంతోనే ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు మా జవహర్ గారు ఇక్కడ అవసరం అనుకునే కుటుంబాలకి ఏదైనా సాయం చేద్దాం అనే ఉద్దేశంతోనే వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులని పంపిణీ చేద్దామని అనుకున్నారు. దాని ప్రకారం ఏంటంటే మా ఆఫీసర్స్ సభ్యులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఉత్సాహంగా పాల్పంచుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు, పిల్లలకి వారికి కొంచెం ఆహ్లాదమైనటువంటి తినుబండారాలు ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, ఆఫీసర్స్ అసోసియేషన్లో అందరికీ కూడా సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ల అసోసియేషను 9 ఏళ్ల ప్రస్థానంలో ఇవాళ 9వ పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ స్టేట్ బ్యాంక్ సంబంధించిన ఆఫీసర్లు అందరూ కూడా సమాజ సేవలో కొంత భాగంగా ఇవాళ ఇక్కడ రుద్రభూమి పక్కన ఉంటే యానాది కాలనీలో 10 కుటుంబాలకి ఒక 10 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు, అంటే పిల్లలకి తినే ఆహార పదార్థాలు ఇవ్వడం కూడా జరిగింది. ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ అనేటువంటిది బ్యాంక్ ఒక క్షేమం మాత్రమే కాకుండా సమాజంలో కూడా మేము భాగం కాబట్టి
సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి చేతనంత సహాయం మేము చేసుకుంటూ వెళ్ళటం అనేది ఒక సాంప్రదాయం. ఆ భాగంగానే ఇవాళ ఇక్కడ జరిగింది. ఈ సన్నివేశానికి మా సభ్యులందరూ కూడాను వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఈ సందర్భంగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ సమాజ సేవ అనేటువంటిది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియని అందరం కూడా కొనసాగిస్తూ ఉండాలి అనేటువంటిది చెప్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మారిశెట్టి నరసింహమూర్తి జన్మదినం బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు కేశవభట్ల విజయ్ ఆధ్వర్యంలో ఘనంగా బుధవారం నిర్వహించారు. ముందుగా ఆంజనేయ స్వామి శక్తి కేంద్రం వద్ద కేక్ కటింగ్ అనంతరం తాడేపల్లిగూడెం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు, పురుషులకు లుంగీలు పంపిణీ చేశారు. అనంతరం యాగర్లపల్లిలోని ప్రేమాలయంలో కేశవభట్ల విజయ్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం చేశారు. అదేవిధంగా బీజేపీ పట్టణ పూర్వ అధ్యక్షుడు ముప్పిడి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వ శ్రీను, ముప్పిడి సురేష్ రెడ్డి, బెనర్జీ, భీమవరపు వెంకటేశ్వరరావు, రామకృష్ణ, సాయిబాబు, నీలం రమణ తదితరుల నాయకులు పాల్గొని నరసింహమూర్తి చేస్తున్న కృషిని ప్రశంసించారు. జనతా పార్టీ కుటుంబ సభ్యుల్లో ఒకరైన మారిశెట్టి నరసింహమూర్తి గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈ రోజున యాగలపల్లి వృద్ధాశ్రయం నందు అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుపుకోవటం మాకు అందరికీ చాలా ఆనందదాయకంగా ఉంది. మారిశెట్టి నరసింహమూర్తి గారు ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఒక సామాన్య మనిషిగా ఆయన చేతి వృత్తిని చేసుకుంటూ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా పార్టీ అధిష్టానం ఏ కార్యక్రమం అయితే అప్పచెప్పిందో ఆ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితోటి తనకు ఉన్న కష్టపడిన డబ్బుల్లో నుంచి కొంత డబ్బుని పార్టీకి ఖర్చు పెట్టి పార్టీ కార్యక్రమాలను అభివృద్ధిలోకి తీసుకెళ్తూ విలువైన సమయాన్ని కొంత సమయాన్ని పార్టీకి ఇచ్చి అధిష్టానం ఇచ్చిన ఏ కార్యక్రమం కూడా తూచా తప్పకుండా పెద్దల ఆలోచన మేరకు నరసింహమూర్తి గారి పేరు వెళ్ళడం కూడా జరిగింది. భారతీయ జనతా పార్టీ జిల్లా ఓబీసీ నాయకులు ప్రధాన కార్యదర్శి మారిశెట్టి నరసింహమూర్తి గారి
పుట్టినరోజు సందర్భంగా మరి యాగర్లపల్లిలోని వృద్ధాశ్రమంలో వృద్ధుల సమక్షంలో మనం కేక్ కట్ చేసుకుంటే వాళ్ళు వృద్ధులు సంతోషిస్తారు, మన పార్టీ కూడా అధినాయకత్వం కూడా సంతోషపడుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే ఈ నరసింహమూర్తి రాబో కాలంలో మంచి ఇంకా కష్టపడి అయినా కవులు చెప్పకుండా కష్టపడి మంచి వృద్ధిలోకి వస్తాడని, రావాలని, మంచి రాష్ట్ర నాయకులు అవ్వాలని, మంచి ఉన్నత పదవి పొందాలని, ఉన్నత పదవులు పొందేలాగా ఆయన కష్టపడాలని నేను కోరుతున్నాను. మారిశెట్టి నరసింహమూర్తి గారు బీజేపీ ఓబీసీ మోర్చా పశ్చిమ గోదావరి జిల్లా జనరల్ సెక్రటరీ మరియు 28వ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి 29వ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి మిత్రులు బీసీ నాయకులు పట్టణంలో రాజకీయంగా ఎంతో చురుగ్గా పనిచేస్తూ అలాగే జిల్లా బీసీ సంఘంలో కూడా ఉపాధ్యక్షులుగా పనిచేస్తూ ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ఈ నగరంలో ఆదుకుంటూ బడుగు బలహీన వర్గాలకు కొంచెం అండగా ఉంటూ ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా మేమంతా కూడా విచ్చేసి ఈయన పుట్టినరోజు వేడుకని ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మిత్రుడు శ్రేయభిలాషి అయినటువంటి మారిశెట్టి వెంకట నరసింహమూర్తి గారి పదవంటే ఒక అలంకారప్రాయంగా చూసుకోకుండా పదవంటే ఒక బాధ్యత అని ఈయన చేసే పనిలోనే ఉంటుంది. బీసీ సంక్షేమ సంఘంలో జిల్లా కమిటీలో ఉన్నా సరే, అలాగే ఓబీసీ జిల్లా కమిటీలో ఉన్నా సరే, ఈ రోజున బీజేపీ పార్టీ 29వ వార్డు ఇన్ఛార్జ్గా ఉన్నా సరే, ఎప్పుడూ కూడా అతను అప్పచెప్పిన బాధ్యతలు 100కు 100% పార్టీకి అనుగుణంగా, సంఘాలకు అనుగుణంగా ఎప్పుడు ముందడిగేసే వ్యక్తి మారిశెట్టి నరసింహమూర్తి గారు. ఈ రోజున ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. సమాజ సేవ చేయాలన్నటువంటి బాధ్యత, సామాజిక న్యాయం పట్ల ఒక మంచి లక్ష్యంతో ఆయన పనిచేస్తూ మమ్మల్ని కూడా ఆయన చేసే ప్రతి పనిలో ప్రోత్సహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, మరి అలాగే భారతీయ జనతా పార్టీ జిల్లా ఓబీసీ నాయకులు మారిశెట్టి నరసింహమూర్తి గారు మహాత్మా జ్యోతిరావు పూలే ఒక ఆశయ సాధన తీసుకొని బీసీలు ఎలాగైతే కనుక ఉన్నత లక్ష్యాలు చేరవేస్తారో ఆయనకున్నటువంటి భావంతో, ఆయనకున్నటువంటి అనుభవంతో ఎంతోమంది బీసీ సంక్షేమ సంఘంలో జాయిన్ చేసిన వ్యక్తి మరి మారిశెట్టి నరసింహమూర్తి గారు. ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజ్ మాట్లాడుతూ జాతీయ పతాకం ప్రతి ఒక్క భారతీయుడి గౌరవానికి, గర్వానికి, సమైక్యతకు ప్రతీక. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం ద్వారా దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఏఎంసీ చైర్మన్, గ్రామ సర్పంచ్, ఉంగుటూరు నియోజకవర్గ ముఖ్య జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, వీర మహిళలు, తెలుగు మహిళలు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. బీవీఆర్ కళాకేంద్రం పరిరక్షణకు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కృషి చేయాలని కళాకారులు కోరారు. ఎందరో కళాకారులకు ఆర్థిక సహకారం బీవీఆర్ కళాకేంద్రం ద్వారా అందిందన్నారు. బుధవారం స్థానిక బీవీఆర్ కళాకేంద్రం వద్ద కళాకారులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఎల్ఆర్ కృష్ణబాబు, హరికథ కళాకారిణి శారద, కూటమి నాయకుడు లోకనాథం ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. మనం ఎవరికి వ్యతిరేకం కాదు, మనకు అందరూ కావాలి. మనల్ని ఎప్పుడు కూడా సంరక్షించేది ఎమ్మెల్యేలు, ఎంపీలు వారే కాబట్టి గౌరవనీయులు. ఈ కళా వేదికను నాకు తెలిసి ఇదే వేదిక మీద నేను 40 సంవత్సరాల నుంచి సంక్రాంతి సంబరాలు అని చెప్పి 40 సంవత్సరాల కిందట కాళనారాయణరావు ఇక్కడ సంక్రాంతి సంబరాలు చేస్తే అప్పుడు కూడా నేను వచ్చాను. అదే ప్రారంభం నేను రావటం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కళాకారులకు ఇది ఒక కన్నతల్లిలాగా ఈ కళావేదిక ఉపయోగపడుతుంది. అలాగే ఏ ఆటల పోటీలు జరిగినా, ఏ పాటల పోటీలు జరిగినా, ఏ రాజకీయ మీటింగులు జరిగినా పార్టీలకు అతీతంగా ఉపయోగపడే వేదిక ఏదైనా ఉందంటే తాడేపల్లిగూడెంలో ఒక బీవీఆర్ కళాకేంద్రం ఒక్కటే. కాబట్టి ఇది మన అందరిది. మనందరం కూడా గౌరవ ఎమ్మెల్యే గారిని మనం మరి రిక్వెస్ట్ చేస్తూ ఇది మా కళాకారులకు ఉపయోగపడేలాగా ఎప్పటిలాగే కొనసాగేలాగా పూర్తి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాం. మరి బీవీఆర్ కళాకేంద్రం గత 35 సంవత్సరాల నుంచి కళాకారులకి మరి ఎందరో పేదవాళ్ళకి అందరికీ కూడా మరి ఎంతో ఉపకారం చేస్తూ వచ్చిందండి. ఈ బీవీఆర్ కళాకేంద్రం అధ్యక్షులు బుద్దాల రామారావు గారు
మరి కళాకారుల పట్ల ఎంతో అన్యోన్యతతో మరి మా అందరినీ కూడా ఎంతో ఆదుకున్నారండి. మరి అలాంటి బీవీఆర్ కళాకేంద్రం మాకు కావాలి. మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారిని కళాకారులందరి తరపున మాకు ఈ బీవీఆర్ కళాకేంద్రం ఉండాలని కోరుకుంటున్నానండి. మరి కళాకారులందరికీ కూడా మీరు ఉపకారం చేసినట్టు అవుతుంది. మరి అందరి తరపున కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే మా అందరినీ కూడా కళాకారులను కూడా ఆదుకోవాలని శ్రీనివాస్ గారిని మరీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా మనస్తాపమే చెందుతున్నాం అందరం కొద్ది కాలం నుంచి. ఈ బీవీఆర్ కళాకేంద్రాన్ని రక్షించుకోవాలి. ఎందుకో చాలా బాధ. ఎంత కళకళలాడుతూ ఎన్నో కార్యక్రమాలు జరిపిస్తుంటే దిష్టి తగిలినట్టుగా అయిపోయింది. మరి ఎమ్మెల్యే గారు కొంచెం పెద్ద మనసు చేసుకుని శ్రద్ధ పెట్టి మనసు పెట్టి ఈ కళాకేంద్రాన్ని మనం వారికి తిరిగి ఇవ్వాలని మరి కోర్టు వారితో మాట్లాడితే తప్పకుండా ఇది మనదవుతుంది. అదే ఆశతోటి ఎదురు చూస్తున్నాం. తప్పకుండా ఆ శుభవార్త వింటామని అనుకుంటూ ఈ బీవీఆర్ కళాకేంద్రంలో ఎంతోమంది చిన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థానం వరకు, అంటే ఒక వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు వెళ్ళినటువంటి మహానుభావులందరికీ కూడా ఈ యొక్క బీవీఆర్ కళాకేంద్రంలో మరి గౌరవ సత్కారాలు జరిగినాయి. మరి వారందరూ కూడా స్పందించి మరి బీవీఆర్ కళాకేంద్రాన్ని కాపాడడానికి ముందుకు రావాలి. అలాగే మన ఎమ్మెల్యే గారికి మరి వీరందరూ కూడా మరి ఒక మాట ఆయన దగ్గర తీసుకొని ఇంకా మరి ఎంతోమంది ప్రముఖులకి ఇదే బీవీఆర్ కళాకేంద్రం వేదిక మీద సత్కారాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 5వ 3వ పట్టణ మహాసభ స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో మీసాల పావని అధ్యక్షతన జరిగింది. ముందుగా 5వ పట్టణ మాజీ అధ్యక్షురాలు చిత్రపటానికి జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మహాసభకు జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ, తాడేపల్లిగూడెం రూరల్ కార్యదర్శి పాలపూరి సత్యవతి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. గత 3 సంవత్సరాల కాలంలో మహిళా సంఘంగా చేసిన కార్యక్రమాలు కృషి గురించి చర్చించడం జరిగింది. రానున్న 3 సంవత్సరాల కాలంలో ప్రణాళికను రూపొందించుకుంటున్నాం. అలాగే ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి మండలంలో కూడా మహాసభలు జరుగుతున్నాయి. ఈ అన్ని మహాసభలు పూర్తయిన తర్వాత అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 5వ జిల్లా మహాసభ మన భీమవరం పట్టణంలో ఆగస్టు 19, 20వ తేదీన ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో జరుపుకోవటం జరుగుతుంది. ఈ మహాసభలన్నిటిలోనూ కార్యదర్శి నివేదికలు కానివ్వండి, ప్రణాళికను కానీ తయారు చేసిన ప్రణాళికని మళ్ళీ జిల్లా మహాసభలో జిల్లా వ్యాప్తంగా మహిళల సమస్యల మీద ఏ విధంగా పోరాటం చేయాలనే దాని మీద 2 రోజుల పాటు చర్చలు జరుగుతాయి. అనంతరం నూతన జిల్లా కమిటీతో ఈ మహాసభలు పూర్తవుతాయి. తాడేపల్లిగూడెం ప్రభుత్వ టిడ్కో గృహాల్లో క్రీస్తు సంఘం చర్చి వద్ద బుధవారం రొక్కాల నాగబుజ్జి ఆధ్వర్యంలో ఏలూరు ఆశ్రమ ఆసుపత్రి వైద్యుల ద్వారా ఉచిత మెగా వైద్య శిబిరం 216 మందికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. పట్టణ అధ్యక్షులు దువ్వ శ్రీనివాస్, రామగాని సత్యనారాయణ ఈ కార్యక్రమంలో క్రీస్తు సంఘం సంఘ సభ్యులు, పరిసరాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యదర్శి శ్రీ రొక్క నాగబుజ్జి గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మెగా మెడికల్ క్యాంపు ఉచిత వైద్య శిబిరాన్ని ఆశ్రమ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ చాలామంది ప్రజలు ఒక హాస్పిటల్కి వెళ్ళాలి అంటే అక్కడ మినిమం ఎంట్రన్స్ ఫీజే 3 నుంచి 500 రూపాయలు తీసుకుంటూ ఉంటారు. తర్వాత టెస్టులు చేయించుకోవాలంటే 3000 నుంచి 5000 వరకు జరుగుతూ ఉంటుంది. కానీ ఆశ్రమ హాస్పిటల్లో ఇక్కడ క్యాన్సర్కి సంబంధించి, హార్ట్కు సంబంధించి, స్త్రీల వ్యాధుల సమస్యల పట్ల ఉన్నటువంటి అనేక వ్యాధుల పట్ల ఉన్నటువంటి రక్త నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేయడమే కాకుండా ఇక్కడ ఎవరికైతే పలానా వ్యాధి ఉంది లేకపోతే పలానా ఇబ్బంది కలుగుతుందంటే దానికి కూడా ఉచితంగా ఇటువంటి మంచి మందులను కూడా ఇవాళ ఇక్కడ ఇచ్చే ఏర్పాటు చేసినటువంటి మా నాగబుజ్జి గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇవాళ సమాజంలో ప్రజల దగ్గరికి వైద్యం వచ్చి చేసే సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. ఇది ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. మరి నాగబుజ్జి గారు మరి ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా భోజనం సదుపాయం ఏర్పాట్లు కూడా చేశారు. టిట్కో గృహాల దగ్గర ఆదర్శ సొసైటీ ద్వారా శ్రీ నాగబుజ్జి గారు ఆధ్వర్యంలో ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టి చాలా
మంచి పని చేశారు. ముఖ్యంగా ఏంటంటే ఇది ఊరికి కొంచెం దూరంగా ఉండి వైద్య సదుపాయం కొంచెం ఇబ్బందిగా ఉండే ఏరియా ఇది. ఈ ఏరియాలో ఇతను నాగబుజ్జి గారు, ఆయన మిత్రబృందం, అలాగే ఈయన చేసే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇది ముఖ్యంగా చిన్న చిన్న జ్వరం కానీ, దగ్గు కానీ, గొంతు నొప్పి, కంటి విభాగం, అలాగే కీళ్ళు మరియు ఈసీజీ ఈ కార్యక్రమం పెట్టిన బుజ్జి గారు, అలాగే ఏరియా డెవలప్మెంట్కి కూడా ఆయన ఏమైనా ఓపుకుంటే వారానికి ఒకసారి ఇక్కడున్న ఏరియా ఉన్న చెట్లు కూడా కొట్టించి అటువంటివి కూడా కార్యక్రమం చేసి ముఖ్యంగా స్వచ్ఛ భారత్లో ఈ మొక్కలని అంటే ఈయనే కాకుండా ఇక్కడున్న గృహ యజమానులు కూడా భాగ్యస్వాములు చేసి ఈ కార్యక్రమం చేస్తే బుజ్జి గారికి ఇంకా మంచి పేరు వస్తుందని. పేద ప్రజలకి సహాయార్థం ఈరోజు ఆశ్రమ హాస్పిటల్ వారిచే వైద్య పరీక్షలు చేస్తున్నారు. దీనికి నాగబుజ్జి గారు ఈ సమాజంలో మనం కూడా ఎంతవరకు సహాయం చేయాలనే దాని మీద ఆలోచించి ఈ ఆదర్శ సొసైటీ ద్వారా ఈ ఎల్ఎన్టీ ప్రజలకు, చుట్టుపక్కల గ్రామాల వారికి వైద్య సేవలు అందించడం కోసం ఆశ్రమం డాక్టర్స్ని ఆశ్రయించగా వారు వచ్చి స్క్రీనింగ్ టెస్టులు మరియు టెస్టులు అన్నీ చేసి వ్యాధి నిర్ధారణ చేసి దానికి తగు చర్యలు చేసుకోవాలని చెప్పి ఏదైనా వీలైతే కనుక ఆశ్రమంకి రమ్మని హాస్పిటల్కి చెప్పే ప్రయత్నంలో ఉన్నారు. ఇది చాలా చక్కని కార్యక్రమం. దీన్ని నాగబుజ్జి గారిని అభినందిస్తూ, అట్లాగే ఆదర్శ సొసైటీలో మెంబర్స్ అందరికీ, అలాగే టిట్కో కాలనీలో ఇంతమంది వచ్చి ఈ ఆశ్రమం డాక్టర్లందరూ కూడా ఇంత కష్టపడి చక్కని వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, క్రీస్తు సంఘం చర్చి వద్ద ఈరోజు ఆదర్శ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఈరోజు ఏలూరు ఆసుపత్రి నుండి ఆశ్రమ వైద్యులు 20 మంది ఈరోజు డాక్టర్లు వచ్చి మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడమైంది. ఈరోజు ఈ మెగా వైద్య శిబిరానికి తాడేపల్లిగూడెం పట్టణం నుండి, నలుమూలల నుండి అలాగే ఎల్ఎన్టీ కాలనీ ప్రజలందరూ కూడా ఈ ఉచిత వైద్య శిబిరంలో సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈరోజు అన్ని టెస్టులకు అలాగే ఉచితంగా వైద్య పరీక్షలు అన్ని వ్యాధులకు కూడా, అలాగే చెవి, ముక్కు, గొంతు, అలాగే గుండె జబ్బులకు, అలాగే ఎముకలకు, అలాగే స్త్రీల వ్యాధులకు, అలాగే మిగిలిన అన్ని వ్యాధులకు కూడా ఈరోజు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు కూడా అందజేయడం జరుగుతుంది. అలాగే ఉచితంగా స్కానింగు, అలాగే ఈసీజీ, అలాగే ఇంకా రక్త పరీక్షలు కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది. సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అధినేత బోల శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం మరియు పౌష్టికాహారం పంపిణీ చేశారు. అదేవిధంగా పడాలలోని సచ్చిదానంద వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎడ్లపల్లి పవన్ కుమార్, నిర్మా బిల్డింగ్ సిరిగండేడి బుజ్జి, ఈశ్వర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఎంప్లాయీస్ తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బోళ్ల ఫౌండేషన్ తరపున బోళ్ల రమేష్, బోళ్ల శ్రీనివాస్ ఎంతో మంది పేద విద్యార్థులకు, నిరుపేదలకు సేవా కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. Sri, many more happy returns of the day. First of all, I would like to thank రమేష్ అన్నకి థ్యాంక్స్ చెప్పాలి. దీనికి ఏంటంటే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈ రోజుని చాలామందికి వృద్ధాశ్రమాల్లోనూ భోజనం కార్యక్రమాలు అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చాలామందికి జీవనోపాధి కూడా కల్పించడం జరిగింది నీ ద్వారా. నువ్వు మళ్ళీ ఎన్నో పుట్టినరోజులు ఇలా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మా బోల శ్రీనివాస్ గారు పుట్టినరోజు అంటే మాకు ఒక పండుగ దినం కింద మేము పుస్తకించుకుని మేము చాలా పండగ కింద జరుపుకుంటాం ఈ రోజుని. ఎందుకంటే తాడేపల్లిగూడెంలో ఇలాంటి చిన్న పట్టణంలో ఒక సంస్థను నెలకొల్పి దాని ద్వారా ఇంచుమించుగా 70-80 మందికి ఉద్యోగాలు కల్పించి వాళ్ళ కుటుంబాలని ఎంతో ఆదుకున్న మహానాయకుల వ్యక్తి అయితే ఆయన. అట్లాగే కరోనా టైంలో కూడా చాలామందికి చాలా రకంగా సాయం చేసి చాలా ఆదుకున్నారు ఆయన. అట్లాగే మెడికల్ క్యాంపులు నిర్వహించారు. తద్వారా 2 సంవత్సరాలు మెడికల్ క్యాంపులు అయితే నిర్వహించడం జరిగింది బోళ్ళ ఫౌండేషన్ ద్వారా. దానికి వాళ్ళ అన్నయ్యలు కానీ, వాళ్ళ తమ్ముళ్ళు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ మేమున్నామంటూ అందరూ కలిసికట్టుగా ఉండి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా చేయడం జరిగింది. అలాగే మా శ్రీసార్కి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఇలాంటి ఉద్యోగ అవకాశాలు ఎన్నో కల్పించాలని, ఇలాంటి దాన ధర్మాలు ఎన్నో చేయాలని చెప్పి ఆ భగవంతుడు
ఆరోగ్యాలు అష్టాైశ్వర్యాలు వాళ్ళ కుటుంబాలకు కూడా కలిగించాలని కోరుకుంటూ సెలవు. బోళ్ళ శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా సాఫ్ట్వేర్ సొల్యూషన్ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ అంటే మనం ఇక్కడ అమెరికాలోనో లేదంటే హైదరాబాద్లోనో చెన్నైలోనో చూసేవాళ్ళం. కానీ తాడేపల్లిగూడెం సొంత ఊరిలో నిర్వహించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే బోళ్ళ శ్రీనివాస్ గారు. ఆయన పుట్టినరోజుని ఈరోజు సేవా కార్యక్రమాలు వృద్ధాశ్రమాల్లో ఇలా నిర్వహించడం జరుగుతుంది. అలాగే కరోనాలో లేని వాళ్ళకి ఎంతో 10 కేజీలు బియ్యం బస్తా నెలకు 3 నెలలకు సరిపడే సరుకులు ఇచ్చిన వ్యక్తి ఎవరన్నా తాడేపల్లిలో బోళ్ళ శ్రీనివాస్ గారు, బోళ్ళ రమేష్ గారు. ఈ రోజునే పెద్ద ఎత్తున నిర్వహించడానికి కూడా కారణం సేవా కార్యక్రమాలు అంటే కుడి చేతితో పెడితే ఎడం చేతికి కూడా తెలియకుండా ఇచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సేవల్ని చేస్తారు కానీ బయటికి చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. కానీ ఈరోజు చేయాలని సంకల్పంతో మేమంతా కూడా ఆయన స్టాఫ్ మొత్తం అందరూ కూడా, మా బుజ్జాన్ని గారు కూడా ఇవాళ తమ్ముడు చేద్దామని అన్నారు. రమేష్ గారు మాకు దీనికి ప్రోత్సాహం ఇచ్చారు. ఈ రోజుని ఆయన తాడేపల్లిలో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి మాకు దగ్గర ఒక 100 కుటుంబాలని ఇవాళ పోషిస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఇటువంటి కంపెనీలు ఆయన మాకు పెట్టాలి, ఇటువంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో చేసుకోవాలి అని కోరుకుంటూ. భీముడోలు మండలం గుండుగొల్ల గ్రామంలో ప్రసిద్ధ శ్రీ సీతారామస్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు సుధీరాచార్యులు, గోపాలాచార్యులు బృందం నేతృత్వంలో ఆలయ ట్రస్టీ చైర్మన్ కొండా గంగరాజ్ కుమార్ పర్యవేక్షణలో పవిత్రోత్సవ వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిసర గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కోవెల ప్రదక్షిణలు చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఈ దేవాలయంలో చక్కగా సంవత్సరోత్సవం కింద బ్రహ్మోత్సవం, అయినోత్సవం కింద పవిత్రోత్సవం, అలాగే మాసోత్సవం కింద ప్రతి నెల పునర్వసు నక్షత్రానికి స్వామివారికి అభిషేకం, అలాగే శాంతి కళ్యాణం, అలా ఎన్నో రకాల ఉత్సవాలు ఈ యొక్క దేవాలయంలో నిర్వహిస్తూ ఉన్నాయి. మరి ఈ దక్షిణాయనం ప్రారంభంలో దేవాలయంలో ఎటువంటి అపచారం జరిగినా వాటన్నిటి యొక్క నివృత్తి కొరకు పరాశ్చిత్త ఉత్సవం, పవిత్రోత్సవం అన్నమాట. అంటే ఈ పవిత్రోత్సవాల్లో ఏమిటయా విశేషం అంటే సంవత్సర కాలే నిత్యార్చనాయాం అజ్ఞానాతు అర్ధలోపాతు మంత్రహీనత్వాతు క్రియాహీనత్వాతు ద్రవ్యహీనత్వాతు న్యూన అతిరిక్త దోష నివృత్తి ద్వారా కర్మ సాఫల్యార్థం అని చెప్పి చక్కగా ఈ యొక్క సర్వయజ్ఞ ఫలావాప్తిద్దాం, సంపూర్ణ అర్చన ఫలావాప్తిద్దాం అని చెప్పి చక్కగా అర్చక స్వాములు, ఆచార్య స్వాములు చక్కగా కలిసి సంవత్సర కాలంలో జరిగేటువంటి ఏవైతే మంత్రాల ద్వారా కానీ, ద్రవ్యాల ద్వారా కానీ, ద్రవ్యంతో కానీ ఎటువంటి దోషాలు కానీ, అపచారాలు కానీ జరిగినా సరే అవన్నీ నివృత్తి అయ్యి స్వామికి మరలా సంపూర్ణ అర్చన ఫలితం లభించాలని, సర్వయజ్ఞ ఫలితాలు కూడా కలియుగంలో పెద్ద పెద్ద యజ్ఞాలు మనం చేయలేం కాబట్టి అలాంటి యజ్ఞ ఫలితాలు కూడా స్వామికి ఆపాదించాలని చెప్పి చక్కగా సద్భక్తితో ఆ యొక్క పవిత్రోత్సవం వైఖానస ఆగమనం ఏ రకంగా అయితే చెప్పబడిందో ఆ రకంగా చక్కగా విధంగా వైఖానస ఆగమనం అనుసరించి పవిత్రోత్సవాన్ని చేయడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం వార్డు సత్యవతి నగర్ చెట్లు రోడ్ నందు రోడ్డు ఇరువైపులా మొక్కలు పెరిగి రోడ్డు మీదకు వచ్చి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వరవల మల్లికార్జునరావు, బీజేపీ ఇన్ఛార్జ్ జీతుకోటి తాతాజీ ఆదేశాల మేరకు 11వ ఇన్ఛార్జీలు ఏరుబండి సతీష్, యాదల శివాజీ, సామినేని రంగారావులు దగ్గరుండి మున్సిపల్ మిషన్తో మొక్కలు తీసివేసి శుభ్రం చేయించారు. స్థానిక ఏలూరు రోడ్లోని సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తాడేపల్లిగూడెం మాజీ శాసనసభ్యులు ఈలి నాని ఆధ్వర్యంలో ప్రతి బుధవారం విశేష రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు ర్యాలీ రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. బుధవారం పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా శ్రీ సిద్ధి బుద్ధి అయిన విఘ్నేశ్వర స్వామి వారికి ఎంతో విశేషంగా పంచామృతాభిషేకములు, అలాగే సహస్రనామాలతోటి గరిక పూజా కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. మా స్వామివారు ఎంతో విశేషం. ఈవిడ పేరు ఇక్కడ సవిత్రిపేటలో ఉంటారు. ఒక వారం అయితే ఒక వారం వచ్చింది, వాళ్ళ అమ్మాయి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. అంటే స్వామిని
ఏ కోరిక కోరుకునేసరికి తప్పకుండా ఆ కోరిక నెరవేరుస్తాడు. అందుచేత మళ్ళీ వచ్చి ఆవిడ ముక్కు తీసుకోవడం కూడా జరిగింది. కావున ప్రతి భక్తులకి తెలియజేసుకుంటున్నాం, మన తాడేపల్లిగూడెంలో ఒకే శిల మీద ఉన్నటువంటి విగ్రహాన్ని దర్శించుకున్న ప్రతి భక్తులు కూడా ఎంతోమంది తమ కోరికలు నెరవేరాయని చెప్పి మరలా ఆ మొక్కులు తీర్చుకోవడానికి రావడం కూడా జరుగుతోంది. కావున ప్రతి భక్తులకి తెలియజేసుకుంటున్నాం. అలాగే సంకష్టహర చతుర్థి మంగళవారం, శ్రావణ మాసం మంగళవారం రావడం అనేటటువంటి ఎంతో విశేషం. కావున ఈ యొక్క సంకష్టహర చతుర్థిలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని శ్రీ సిద్ధి బుద్ధి విఘ్నేశ్వర స్వామి వారికి ఒక పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.